హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ నెంబర్ 7 కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఒక ఇంపార్టెంట్ సమ్ అనేది డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ చూడండి. షో దట్ ద పాయింట్స్ 1, 1, 5, 2 అండ్ 9, 5 ఆర్ కొలీనియర్. మనకి క్వశ్చన్లో 3 పాయింట్స్ ఇచ్చి ఆ 3 పాయింట్స్ని కొలీనియర్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం గివెన్ లెట్ ఏబిసి ఇచ్చిన పాయింట్కి ఏబిసి నేమింగ్ ఇచ్చుకున్నాము. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో డిస్టెన్స్ ఆఫ్ ఏబి. ఫస్ట్ నేను ఏకి బికి డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ ఏ పాయింట్ వచ్చేసరికి 1, -1 అండ్ బి 5, 2. ఇక్కడ మనకి x2 y2 x1 y1. సో 5 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు √4 స్క్వేర్ అంటే ఎంత? 16. 3 స్క్వేర్ మీన్స్ 9. సో 16 + 9 ఈక్వల్ టు 25. √25 అంటే 5. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ బీసీ. బీకి సికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బి పాయింట్ ఏముంది? 5, 2. సి వచ్చేసరికి 9, 5. ఇక్కడ 9, 5 అనేవి x2 y2లో అవుతాయి. 5, 2 అనేది x1 y1 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం 5, 2ని x2 y2లో తీసుకున్నాం. ఇక్కడ చేంజ్ అయింది చూడండి. మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాస్తే కనుక మిస్టేక్ అవుతుంది. 5 - 9 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 5 హోల్ స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్. మైనస్కి స్క్వేర్ చేస్తే దాని వాల్యూ ఏమవుతుందమ్మా? ప్లస్. సో 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9. యాజ్ యూజువల్ 5. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఏసీ. ఏ పాయింట్ వచ్చేసి 1, -1 సి 9, 5. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ -8 స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్. దట్ మీన్స్ 64 ప్లస్ 36 √100. √100 అంటే 10. సో ఏసీ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ అంటే 10 ఈక్వల్ టు 5 + 5. సో దేర్ ఫోర్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ పాయింట్స్. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా? మీరు మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.